మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సుమన మంట ఉన్న కర్రని పట్టుకొని పెద్ద పొట్టమ్మని నేను కాల్చి పడేస్తాను. పెద్ద పొట్టమ్మని నేను ప్రాణాలతో ఉండనివ్వను అని నిలబడి ఉంటుంది. అప్పుడు సుమన ఆగు, నువ్వు పెద్ద పొట్టమ్మని ఏమీ చేయకూడదు అని నైని చెప్తూ ఉంటుంది. పెద్ద పొట్టమ్మని నువ్వేమైనా చేశావంటే నువ్వు ప్రాణాలతో ఉండవు అని నైని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటక్క, నువ్వు నన్ను భయపెట్టాలనుకుంటున్నావా? నువ్వు నాకు వార్నింగ్ ఇస్తున్నావా? నువ్వు ఎంత భయపెట్టినా కూడా నేను భయపడినాక ఈరోజు పెద్ద పొట్టమ్మ ప్రాణాలు నా చేతిలో పోవాల్సిందే అని సుమన రెచ్చిపోతూ ఉంటుంది. చూడు సుమన, నువ్వు పెద్ద పొట్టమ్మని కాల్ చేయాలని ఒక్క అడుగు ముందుకు వేసినా నువ్వు ప్రాణాలతో ఉండవు. ఎందుకంటే నాగయ్య నిన్ను కాటు వేసేస్తాడు అని నైని చెప్తుంది. దాంతో అక్కడికి వచ్చి పడగ విప్పి నిలబడిన నాగయ్యని అందరూ చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ ఉంటే సుమన కళ్ళు పెద్దవి చేసి మరీ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అయినా కూడా నేను అసలు ఆగను. ఈరోజు పెద్ద పొట్టమ్మతో పాటు ఈ నాగయ్య ప్రాణాలు కూడా తీసేస్తాను. ఇద్దరిని కలిపే కాల్ చేస్తాను అని సుమన అంటోంది. సుమన, నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. అసలు నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు అని విశాల్ అంటాడు. ఏంటి బావగారు, నేను ఎందుకు చేయలేను? నేను అనుకున్నది చేస్తాను. నా చేతిలో మంట ఉంది, దీంతో నేను కాల్ చేస్తాను అంతే. ఈ రోజు నన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు అని సుమన అంటుంది. నువ్వు పెద్ద పొట్టమ్మని నాగయ్యని ఇద్దరిని కాల్ చేయాలని చూస్తే నీ కూతురు ఉలూచి అంటే పెద్ద పొట్టమ్మ కూతురు ఉలూచిని కూడా కాల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి కావాలంటే అటు చూడు అని విశాల్ చెప్తాడు. అప్పుడు నాగయ్య పాము, ఉలూచి పాము రెండు మెలివేసుకొని ఒకదానికి ఒకటి పక్కనే ఉంటాయి. అలా రెండు కలిసి ఉండటంతో సుమన షాకింగ్గా చూస్తూ ఉంటుంది. పెద్ద పొట్టమ్మ ఉలూచి పాప కాళ్ళకి పసుపు రాయటంతో ఆడపిల్లగా ఉన్న ఉలూచి కాస్త పూర్తిగా పాములా మారిపోయి ఉంటుంది. అలా పాములా మారిపోయిన ఉలూచి ఇప్పుడు నాగయ్యని మెలివేసుకొని రెండు పక్కపక్కనే నిలబడి ఉంటాయి. ఇప్పుడు నాగయ్య ప్రాణాలు తీయాలనుకుంటే నాగయ్య ప్రాణాలతో పాటి పెద్ద పొట్టమ్మ తర్వాత ఉలూచి ముగ్గురు కూడా కాలిపోతారు. ఇప్పుడు సుమన ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.